హాయ్ అండి అందరికీ. నూగుల బర్ఫీ చేద్దామనేసరికి ఇది చూడండి గట్టిగా రాయిలాగా అయిపోయింది కదా. దీన్ని మరి ఎలా చేశానో చూడండి లాస్ట్ దాకా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎంత క్రిస్పీగా కరుం కురుం అంటున్నాయి చూడండి, మీరే వినండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి బాగా చిటపట్లాడేదాకా. తూకంలో 135 గ్రామ్స్. ఈ పక్కకి వేసుకొని ఇదే ప్యాన్లోకి 135 గ్రామ్స్ బెల్లం కూడా వేసుకోవాలి 1 కప్పుడు. కొన్ని నీళ్ళు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇది ఉడుకుతూ ఉండగా పక్కన చాపింగ్ బోర్డు కానీ లేదా బండ మీద కానీ ఇలా నెయ్యి అప్లై చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇలా నీళ్ళకి వేసుకుంటే టంగు టంగుమని శబ్దం రావాలి. ఇలా విరిస్తే టక్కుమని శబ్దం రావాలి. అప్పుడు పాకం తయారైంది. ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు వేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఫాస్ట్గా కలపెట్టుకోవాలి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. ఇందాక చూపించాను కదా అలాగనమాట. నేను ఎంత ఫాస్ట్గా కలిపెట్టినా కూడా గడ్డ కట్టిందండి. నేను కెమెరాని కొంచెం వెనక్కి జరుపుకోవాలి కదా, ఆ టైంలో ఇది గట్టిగా అయిపోయిందనమాట. ఇంకా తగ్గేది లేదంటూ నేను కూడా వదులుకోకుండా దీన్ని మరి మామూలుగా చేసేసానండి, బర్ఫీలాగా స్లైస్ లాగా వచ్చేలాగా. ఇది వచ్చేసి మళ్ళీ అదంతా అదే కడాయిలోకి అంతా చిదుముగొట్టేసుకొని అలా వేసేసుకొని 1 కాఫీ గ్లాసు నీళ్ళు పోసేసుకున్నాను, చిన్న కాఫీ గ్లాసు. మ్యాషర్తో అంతా ఒత్తేసాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. ఇంకా చాపింగ్ బోర్డు మీద వేసేసుకోవాలి. ఇందాక నెయ్యి అప్లై చేసుకున్నా కదా దాని మీద. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. చేయి మాత్రం తగిలించకూడదు, ఎందుకంటే వేడిగా ఉంది కదా, బొబ్బలు వచ్చేస్తాయి అనమాట. ఇలాగంతా వెంటనే స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లుగానే మనము చపాతీ రుద్దుకుంటాం కదా, ఆ కర్రతో వెడల్పుగా చేసుకోవాలి. ఎంత పలుచగా రుద్దుకుంటే అంత బాగుంటుంది అనమాట స్లైస్లుగా. కొంచెం ఆరిపోయాక మనకు నచ్చిన సైజ్ అనమాట స్లైస్లుగా కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ కట్ చేసుకున్నాక ఇలాగ కట్ చేసుకున్నాను. ఇది ఇంకా చల్లారినాక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనుక మెత్తగా కాకుండా ఉంటాయి, కరుం కురుమని. అంతేనండి, తెల్ల నువ్వుల బర్ఫీ రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.